లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్ నవ్య సంయుక్త ఆధ్వర్యంలో నేడు అనగా 9వ సెప్టెంబర్ ఉదయం 11 గంటలకు స్థానిక ఏవిఎం ఉన్నత పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్ అధ్యక్షులు లయన్ బి ప్రకాష్ రావు మాట్లాడుతూ సెప్టెంబర్ 8వ తారీఖున అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, 9వ తారీఖున కాళోజీ నారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. ఏవిఎం విద్యా సంస్థల అధినేత లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్ చార్జ్ ప్రెసిడెంట్ లయన్ కందాల పాపిరెడ్డి సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం, సెప్టెంబర్ 8 అక్షరాస్యత దినోత్సవానికి ముఖ్యమైన అన్నారు. ఇక లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్ నవ్య చార్టర్ ప్రెసిడెంట్ విద్యార్థులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కాళోజీలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రముఖ చరిత్ర సాధన పరిశోధకులు డాక్టర్ బి సూర్యకుమార్ తెలంగాణ భాషా దినోత్సవ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఉన్నట్లుగా పుట్టు పూర్వత్రాలు కాళోజీ జన్మదినం గురించి వివరించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా స్థాయిలో ఉన్న ఉత్తమ ఉపాధ్యాయులు, ఎన్నికైన అధ్యాపకులు భద్రయ్య, రాములు, లయన్స్ క్లబ్ మరియు ఏవిఎం విద్యా సంస్థలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్ అధ్యక్షులు లయన్ బి ప్రకాష్ రావు, లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్ నవ్య అధ్యక్షులు లయన్ ఎన్ రమాదేవి, కార్యదర్శి నెమరు గోముల సూర్యచంద్రరావు, డీసీ నెంబర్ ఎన్ రామ్మోహన్ రావు, డీసీ నెంబర్ డి సూర్యకుమార్, మాజీ అధ్యక్షులు లయన్ పి ప్రభాకర్ రావు, అన్నం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అంటే ఆ చదువు యొక్క ప్రభావం అదేవిధంగా తెలంగాణ భాష ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు కూడా తెలుగు మాట్లాడేవారే అని ఆ ప్రాంతాల వారిగా తెలంగాణ భాష ఇదే కాదు, ఆంధ్రలో మనకన్నా ముందు ఇక్కడ నిజాం రాజు పరిపాలించింది. అక్కడ ఇంగ్లీష్ వాడి తెలుగులో, ఆంగ్లేయ తెలుగులో అక్కడ మనకన్నా ముందు కొంచెం నాగరికత చదువు కొంచెం ఎక్కువ ఇక్కడ లేదని కాదు, ఇక్కడ ఉన్నది. ఇక్కడ భాష కూడా ఎలా ఉంది, హాలి రూపాయి, కల్దార్ రూపాయి అని కూడా తేడా ఉంది. మన దగ్గర ఉన్నటువంటి హాలి రూపాయి కొంచెం విలువ తప్పించారు. ఆడ ఉన్న కల్దార్ రూపాయి అది ఆమెను పురస్కరించుకొని అదేవిధంగా ఈరోజు కాళోజీ గారి జన్మదినం జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం పురస్కరించుకొని మన తెలంగాణలో ఉన్న మాట్లాడడానికి ఈనాడు ఈ సమావేశానికి చార్టర్ లయన్స్ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ కుమార్ గారు, రామ్మోహన్ రావు గారు, కార్యదర్శి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నుకోబడినటువంటి ఏవిఎం భద్రయ్య గారు, అదేవిధంగా మార్తినేని రాములు గారు మనకి ఎంతో గర్వకారంగా నకరికల్ మండల పరిధిలో ఉన్నటువంటి వారికి నేతృత్వ దశత కూడా కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరింది. ఈ యొక్క అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని మన భద్రైన స్టూడెంట్ తనకి అవార్డు రావడం అన్నది తనగా నాకు ముందు గర్వంగా ఉంది. ఎందుకంటే పాఠం చెప్పినటువంటి గురువుకి వాడి శ్మశానంలో తగలబడేదాకా మొదలుపెట్టేదాకా వాడికి గర్వం కలిగించేది ఏమిటంటే వాడి స్టూడెంట్ గొప్ప రావడం. ప్రౌఢాలు నేను ఒక 2 పదాలు చెప్తాను, వీటి వివరణ ఏంటి అనేది లాస్ట్ మీరు చెప్తే ఐ బి వెరీ హ్యాపీ. మొట్టమొదటి ఇది మీకు ఏర్పాటేనా? ఈ పదం అర్థమైతే ఏర్పాటేనా కాలే కదా. ఇక్కడ మీకు తంతెలు ఏమన్నా కనిపించాక తంతెలు అర్థమైందా? ఈ రెండింటి అర్థాలు నేను ఆలోచిస్తాను. ఇది ఎందుకంటే ఇవి టిపికల్గా మనకి తెలంగాణలో, అది కూడా ఉత్తర దక్షిణ తెలంగాణ, మన దగ్గర మానేశ్వరం ఒకటే రాష్ట్రంలో ఉన్నాం. కాలక్రమేణా ఇంగ్లీష్ వాడికి కొన్ని
అలాగే ఈ వేదిక అందించిన ఉత్తమ ఉపాధ్యాయులు జిల్లా లెవెల్లో ఉపాధ్యాయులు మరియు మీ అందరికీ విద్యార్థులు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గట్టిగా సో సార్ వాళ్ళందరూ చెప్పారు పెద్దలు ఇవాళ ఏంటి సో ఇవాళ ఏ అక్షరాస్యత అది నిన్న ఇవాళ కాళోజీ గారి జయంతి. కాళోజీ గారు ఎవరు? అంతేగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు నన్ను ఆ సార్ని ఇక్కడ సన్మానించడం జరిగింది. ఇప్పుడు ఉపాధ్యాయులు ఎందుకు గౌరవించాలి? సమాజంలో ఎన్ని వృత్తులు ఉన్నాయి, ఇంతకన్నా ఎక్కువ సంపాదన జరుగుతున్నాయి కదా. ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక ఆపరేషన్కు 1 లక్ష రూపాయల ఫీజు ఉంటుంది. ఒక లాయర్ ఉన్నాడు, 10 నిమిషాలు మాట్లాడితే 1 లక్షల ఫీజు ఉంటుంది. అంతేనా కదా. ఒక పొలిటికల్ లీడర్ ఉన్నాడు, దేశాన్ని మొత్తం సాధించగలడు. అదే రకంగా ఇంకా చాలా వృత్తులు కదా. ఈ యొక్క సమాజం అనే బిల్డింగ్కి వీళ్ళందరూ పిల్లర్స్ లాంటి వాళ్ళు. ఈ బిల్డింగ్ నిలబడుతుందంటే ఏంటి? పిల్లర్స్ కదా. ఈ పిల్లర్స్ లాంటి వాళ్ళు ఈ వృత్తులన్నీ. ఉపాధ్యాయుడు గొప్ప అంటే ఈ పిల్లర్స్ మొత్తం నిర్మించింది ఎవరా అంటే ఉపాధ్యాయుడే. కాబట్టి ఉపాధ్యాయుడు చాలా గొప్ప. ఎలా నాశనం అంటే మనలో ఉన్న చెడుని అటువంటి గురువు గారు ఇందులో అంత నిబద్ధత పనిచేయాలి. ఎందుకంటే ఇప్పుడు డాక్టరు, లాయర్లు, లాయర్ ఏదో ఒక తప్పు చేస్తే ఒక కేసు కొట్టుకోవచ్చు, ఆ నష్టం అనేది ఆ ఫ్యామిలీకి సంబంధించింది. ఒక ఇంజనీర్ ఒక తప్పు చేస్తే ఒక బిల్డింగ్ ఒక ప్రాజెక్ట్ ఆ ప్రాంతానికే నష్టం ఉంటుంది. డాక్టర్ ఒక ఫెయిల్ అయితే ఒక పేషెంట్ కానీ అదే ఉపాధ్యాయుడు ఫెయిల్ అయితే ఆ నష్టం అనేది భారతదేశానికి ప్రపంచాన్ని నష్టాలు. ఎందుకంటే మీరు సక్రమంగా ఉండాల్సినటువంటి వాళ్ళని మిమ్మల్ని తీర్చిదిద్దలేకపోతే మీరు రేపు ఈ భారతదేశానికి దేశానికి భవిష్యత్తును చూడట్టుగా తయారవుతారు. ఎందుకంటే మీకు డిసిప్లిన్ లేకుండా పోతే చాలా రకాల ప్రమాదాలు ఉంటాయి. ఎందుకంటే చదువు అనేది కేవలం స్కూల్కి వస్తున్నా కాదు. ఈరోజు రకరకాల మీడియా వచ్చింది, సెల్లులో యూట్యూబ్లో ఉంటే చదువు వస్తుంది. కానీ డిసిప్లిన్ మాట ఖచ్చితంగా స్కూల్